నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం వాస్తు పురుషుడు ఎలా జన్మించాడు, వాస్తు పురుషుడి కథ ఏంటి, వాస్తు పురుషుడు అంటే ఎలా ఉంటాడు అనే విషయాన్ని, వాస్తు పురుషుడు మీద అమరిన గ్రహాలు ప్లస్ అమరిన దేవతలు ఏ విధంగా అమృతవచ్చి వచ్చిందనే ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే దేవగురువు విశ్వకర్మ, మనుషుల గురువు మయుడు. విశ్వకర్మ యొక్క శిష్యులు ముఖ్యముగా దేవాలయాల యొక్క కట్టడములు ముఖ్య స్థానమును ఇచ్చినట్లు పురాణత గ్రంథములు తెలుపుచున్నవి. వాస్తు పురుషుడు, విరాట్ పురుషుడు ఆకారం, ఎలా ఆకారం వచ్చింది వాస్తు పురుషుడికి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కథలో మనకేమిచ్చారంటే, ఒకటి, శివ అంధకారము యుద్ధము ముగిసిన తర్వాత శివ పరమాత్మ విజయహాసముతో నిలబడినప్పుడు ఆయన యొక్క స్వేద బిందువుల నుండి రాక్షస గుణమును కలిగి పుట్టినవాడే వాస్తు పురుషుడు. ఈయన యొక్క ఘోరమైన రూపమును చూసి భయపడిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధముగా తెలిపి ఉన్నారు: మీరందరూ కలిసి మీ యొక్క పూర్తి శక్తితో ఆయనను భూమిలోకి నెట్టి ఒక్కొక్క దిశను ఒక్కొక్కరిగా ఆయన మీదగా కూర్చోమని తెలిపెను. దేవతలందరూ ఆ విధముగా చేసినారు. భారమును తట్టుకోలేని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించెను: నీ శరీరం మీద కూర్చుని ఉన్న వారికి భక్తితో పూజించిన వారికి దుఃఖములను మరియు మరణములను సంభవిస్తాయని వరమును ప్రసాదించినాడు వాస్తు పురుషుడికి. అయితే వాస్తు పురుషుడి మీద ఉన్న దేవతల యొక్క వివరాలు, అలాగే గ్రహముల యొక్క వివరాలు. తూర్పు దిక్కున ఇంద్రుడు, గ్రహాల్లో రవి. పరమట దిక్కు వరుణదేవుడు, గ్రహాల్లో శని. ఉత్తర దిక్కున కుబేరుడు, గ్రహాల్లో బుధుడు. దక్షిణ దిక్కున యముడు, గ్రహములో కుజుడు. ఈశాన్య దిక్కున ఈశ్వరుడు, గ్రహములో గురువు. వాయువు దిక్కున వాయుదేవుడు, గ్రహాల్లో చంద్రుడు. ఆగ్నేయ దిక్కున అగ్నిదేవుడు, గ్రహాల్లో శుక్రుడు. నైరుతి దిక్కున నివృత్తి, గ్రహాల్లో రాహుకేతువులు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా వాస్తు పురుషుడి మీద కూర్చోవడం వల్ల ఈ విధమైన ఫలితాలు అనేది వచ్చాయి. అయితే రెండవ కథలో మనకేమిచ్చారంటే, కథ పై తెలిపిన విధంగా అమరిన అసుర గుణమును కలిగిన వాస్తు పురుషుడికి గర్వభంగమును కలిగించినారు.